మై విట్నెస్ టీవీ సాక్ష్యాలను చూస్తున్న నా ప్రియ స్నేహితులారా, అందరూ బాగున్నారా? క్రీస్తు పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరి అశ్విని గారు మనతో ఉన్నారు. పెద్దవాళ్ళు చేసినటువంటి పొరపాటు 14 సంవత్సరాల అమ్మాయి జీవితాన్ని ఏ విధమైనటువంటి కష్టాల పాలు చేసింది, ఆ అమ్మాయి ఎలాంటి నరకయాతను అనుభవించింది, దేవుణ్ణి నమ్ముకొని ఏ విధంగా విడుదల పొందింది, ఈ సజీవ సాక్ష్యాన్ని అశ్విని గారు మనతో పంచుకుంటారు. విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ లార్డ్ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. మరి మై విట్నెస్ అన్న ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూస్తున్న స్నేహితులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని, మరి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యక్రమాలను బట్టి మరి పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ నా సాక్ష్యము ఎంతో మంది స్త్రీలకు, అలాగే యాసిడ్ దాడులు ముఖ్యంగా, మరి అలాగే భర్త ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, పేదరికంలో ఉన్న స్త్రీలకి కావచ్చు, సూసైడ్ తలంపులో వస్తున్న స్త్రీలకి మరి ఒక గొప్ప అవకాశంగా దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరి దుష్టుడు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నా జీవితాన్ని అంతమొందించాలనుకున్నప్పటికీ మరి దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి తన మహిమ కొరకు ఈ రోజు నన్ను నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా మరి నా గురించి నేను చెప్పినట్లయితే, నా పేరు అశ్విని. మా కుటుంబంలో నేను మొదటి అమ్మాయిని. 3 అమ్మాయిలం మేము, అలాగే ఒక తమ్ముడు. అంటే 2 అమ్మాయిల తర్వాత ఒక తమ్ముడు, తర్వాత ఇంకో చెల్లి అనమాట. అయితే ఇంట్లో మొదటి దాన్ని నేను. మా నాన్నగారు నాకు ఊహ తెలిసినప్పటికీ ముందే ఆయన చర్చికి వెళ్ళేవాడు అనమాట. ఏ విషయంలో ప్రభుని నమ్ముకున్నారో నాకైతే తెలియదు. మరి ప్రతిరోజు ప్రతి వారం మమ్మల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళేవాడు. అలాగే తర్వాత మా అమ్మగారు కూడా అప్పటికి మారలేదు. కొంతకాలం అయిన తర్వాత మా నాన్న చెప్పినప్పుడు మరి సువార్తను అంగీకరించలేదు. ఒకసారి మా తమ్ముడికి అలాగే మా చెల్లెలకి ఇద్దరికి కూడా ఒక హెల్త్ ఇష్యూ ప్రారంభమైందనమాట. ఎంతమంది డాక్టర్స్ని కలిసినా కూడా ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ వాళ్ళ హెల్త్ విషయంలో, ఆరోగ్యంలో మార్పు అనేది లేదు. అలాంటి సమయంలో ఆమె చర్చికి వెళ్ళింది. ఆ చర్చికి వెళ్ళినప్పటి నుండి మా చెల్లి లోపల, అలాగే మా తమ్ముడు లోపల కొద్దిగా మార్పు రావడం ఆమె గమనించిందని తను సాక్ష్యం ఇస్తుంది అనమాట. సో అట్లా మా ఇద్దరు తల్లిదండ్రులు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. ఆ క్రైస్తవ్యంలో ఉండడాన్ని బట్టి మరి వాళ్ళు ప్రతి వారం మమ్మల్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళకున్నంతలో మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఏ విషయంలో అయినా, బట్టల విషయంలో అయినా, తిండి విషయంలో అయినా, అలాగే మా చదువుల విషయంలో అయినా అనేకులు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. మరి మీరు 3 అమ్మాయిలు ఉన్నారు, ఎట్లా వాళ్ళ వివాహం చేస్తారు అన్నప్పుడు మరి ఆ దేవుడిచ్చిన జ్ఞానంను బట్టి వాళ్ళు ఏమాత్రం కూడా కృంగిపోకుండా మమ్మల్ని అందరినీ చదివించడానికి మరి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నారనమాట. మమ్మల్ని మరి ప్రతిరోజు కూడా స్కూల్కి పంపించడం, వాళ్ళు ఎంత గొడవ పడ్డప్పటికీ కూడా మా బాగోగులు చూసుకోవడం, ఇలా మా జీవితం అనేది గడిచిపోతూ వస్తుంది. అయితే వాళ్ళు ఎంతగా కుటుంబంలో కలహాలు పడినప్పటికీ మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మమ్మల్ని ప్రేమించారు. ఉన్నంతలో వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు. అయితే కొంతకాలమైన తర్వాత నా వివాహము మా బావగారైన అశోక్ కుమార్ గారితో నా వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు మా బంధువులు, మా రక్త సంబంధికులు, అలాగే మా తల్లిదండ్రులు. ఎందుకంటే నా వయసు అప్పుడు 14 సంవత్సరాలు ఉంటుండొచ్చు. నేను 8th క్లాస్ చదువుతున్నాను అనమాట. 8వ తరగతి అయిపోయింది. ఆ సమయంలో అంటే హాలిడేస్లో నా వివాహం నిశ్చయించున్నారు మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే 3 అమ్మాయిలు కదా, వివాహం చేస్తే బర్డెన్ దిగిపోతుందని చెప్పి ఆలోచించి నా వివాహానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యాక్సెప్ట్ చేసి మరి కార్డ్స్ ప్రింట్ అవుతున్న సమయంలోనే దుష్టుడు నా జీవితంలోనికి ఒక అనుకోని ఆపదని తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు. అప్పటికి నేను మరి సండే స్కూల్కి వెళ్తున్నాను. దేవునిలో మారు మనసు మాత్రం పొంది ఉన్నాను. సండే స్కూల్ టీచర్స్ చెప్తుంటారు కదా, అంటే మనం పుట్టుకతోనే పాపులం,
దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన పాపాలంటే. మరి నేను అప్పటికి దేవుని సన్నిధిలో నా పాపాలు, నేను ఒక పాపినని, అలాగే నాకు దేవునిలోనే రక్షణ ఉందని చెప్పి నేను యాక్సెప్ట్ చేసి మారు మనసు ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న ఒక 3-4 monthsలోనే నాకు వివాహం నిశ్చయమైంది. మా పెద్దవాళ్ళందరూ కూడా దానికి అంగీకరించి వివాహం నిశ్చయించి ఉన్నారు. కార్డ్స్ అనేది ప్రింట్ అయింది. కార్డ్స్ అందరికి ఇస్తున్న సమయంలో మరి ఒక అనుకోని సంఘటన నా జీవితంలోకి వచ్చింది. అయితే అంతకుముందే మా మామగారు అలాగే మా నాన్నగారు ఇద్దరు బావబొమ్మర్దులు కావడంతో ఒక వివాహం చేసి ఉన్నారనమాట వాళ్ళ రిలేషన్లో, మా మామగారి రిలేషన్లో. కనిపించినప్పుడు మరి ఆ వ్యక్తి తన భార్యని బాగా చూసుకోకుండా ఇబ్బంది పెట్టి, తాగి మరి ఇంట్లోకి డబ్బులు ఇవ్వకుండా తనను కొట్టి హింసించి, ఏ రోజు కూడా తన భార్యని భార్యలాగా చూడకుండా ఉండడాన్ని బట్టి అమ్మాయి తరఫున వాళ్ళందరూ కూడా వెళ్ళి మరి మా మామగారైన మా మామగారు అలాగే మా నాన్న ఇట్లా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అనమాట. ఇలాంటి సంబంధం చూపించిరేంది అన్ని తెలిసి అని చెప్పి. మా మామగారికి అప్పటికి మంచి పేరు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో అప్పటికి వాళ్ళ కూతురు చనిపోవడం, మరి అట్లనే తర్వాత ఈ యొక్క సమస్యతో వాళ్ళు మాటికి వాళ్ళని మధ్యలోకి లాగడం, ఇవన్నీ భరించలేక మరి మా మామ అలాగే నా భర్త ఇద్దరు కూడా ఎవరైతే అమ్మాయి తరఫున వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం, మా దగ్గరికి రాకండి, ఆల్రెడీ మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయని చెప్పి ముక్కుసూటిగా చెప్పడంతో ఆ వ్యక్తి కక్ష కట్టుకొని మరి మేము హ్యాపీగా లేనప్పుడు మీరు ఎట్లా హ్యాపీగా ఉంటారు అన్న ఒక దుష్ట ఆలోచనతోని నా జీవితంలోకి ప్రవేశించి నీ భర్తను వదిలేసేయి, నీ భర్తతో వివాహం చేసుకోవద్దు, నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పి నా ముందుకు రావడం జరిగింది. అంతకుముందు ఆ వ్యక్తి నాకు తెలిసినప్పటికీ మాట్లాడడం కానీ పరిచయం కానీ లేదు. ఎందుకంటే రిలేటివ్స్లోనే ఉన్నారు కాబట్టి, ఇరుగు పొరుగు వాళ్ళే కాబట్టి తెలుసు అన్నమాట. తెలుసు, చూడడం తెలుసు, కానీ అతనితో సన్నిహితంగా కానీ అతనితో ఎలాంటి బాంధవ్య రిలేషన్ కానీ లేదు. నాకున్న వయసే తక్కువ, అందులో నేను స్కూల్కి వెళ్ళడము అంతవరకే నేను ఆలోచించి ఉన్నాను. కానీ ఇవన్నీ కూడా నేను ఆలోచించలేదు. కానీ ఆ వ్యక్తి నేను ఏదో తన సొంత వ్యక్తి అన్నట్టుగా ఒక్కసారిగా ముందుకొచ్చి అట్లా మాట్లాడి నన్ను వేధించడం, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అనడం, నన్ను మానసికంగా ఒక కృంగుదలకి గురి చేయడం, ఇవన్నీ ప్రతిరోజు జరుగుతున్నాయి. నా వివాహ సమయం దగ్గరకు వస్తుంది. 1 monthలోనూ లేదా 20 daysలోనూ నా మ్యారేజ్ అయిపోవాల్సిన విషయం అన్నమాట. సో అట్లా అవుతున్నప్పుడు నాకు తప్పించుకోవడానికి మార్గం ఏది కనిపించలేదు. సో నేను పెళ్ళైపోతే ఈ వ్యక్తి నన్ను మర్చిపోతారులే, ఏదో ఇప్పుడు అట్లా చెప్తున్నాడేమో అని చెప్పేసి నేను వివాహం చేసుకున్నా నా భర్త అశోక్ కుమార్ గారితో. సో వివాహం అయిన తర్వాత అతను వేధింపులు తగ్గుతాయేమో అంటే డబల్ అయిపోయినాయి అన్నమాట. అంటే నా భర్త మీద, మా మామగారి మీద ఉన్న కోపంతో తను నన్ను చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసి, మాటికి ఒక ఫోన్ ఉండేది చిన్నది అప్పట్లో, రిలయన్స్ ఫోను. ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్కి మరి ఆ వ్యక్తి రోజు ఫోన్ చేసి బెదిరియడం, నువ్వు రాకపోతే నిన్ను చంపేస్తా, నీ భర్తను చంపేస్తా, ఈరోజు స్పాట్ పెట్టినా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండే. మరి మా ఇంటి ముందు నా వివాహం అయిన తర్వాత మా ఇంటి ముందుకు వచ్చి కూడా మా అత్త వాళ్ళకి, మా మామ వాళ్ళకి ఎవరు తెలియదు, అతను అక్కడ నుండి స్కూటర్ వేసుకొని తిరగడం, అవన్నీ చూసి నేను ఒక్కసారి తట్టుకోలేకపోయినా. ఈరోజు నా జీవితం ఏంటి ఇట్లా తెలిస్తే మా పెద్దవాళ్ళందరూ నా లైఫ్ ఏముంటుంది అని చెప్పి ఒక చిన్న అవగాహన అయితే ఉంటుంది కదండి ఎలాంటి అమ్మాయికైనా. సో అట్లా ఒక చిన్న అవగాహన ఉంది. కానీ నేను ఎంత దాచిపెడదాం అనుకున్నా, సమస్యల నుండి బయటకు వద్దాం అనుకున్నా, ఆ వ్యక్తి నన్ను అంత బయటకు లాగడం, అంత ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది అనమాట. జరిగినప్పుడు ఇంకా నాకు ఆప్షన్ ఏం లేదు. ఎవరికి చెప్పినా నాదే రాంగ్ అంటారు. స్త్రీ కదా, అమ్మాయిలనే తొందరగా తప్పు పడతారు కాబట్టి నన్ను కూడా అలాగే తప్పు పడతారేమో అని చెప్పేసి ఒకరోజు నేను ఇంట్లో లెటర్ రాసి పెట్టి, బావా నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో, నేనైతే ఎట్లనో చనిపోతాను, బ్రతుకుతాను, తర్వాత నా లైఫ్ ఏంటో నాకే తెలియదు అని నా మనసులో పెట్టుకున్నాను. కానీ అతనికి లెటర్ మాత్రం ఏమని రాశానంటే, బావా నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో, నన్ను మర్చిపో అని చెప్పేసి నేను లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయినా. మరి ఆ వ్యక్తి నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించి, నేను ఫస్ట్ హాస్టల్లో పెడతా కొన్ని రోజులు, తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా పెద్దవాళ్ళందరిని ఒప్పించి అని
మాట్లాడుతుండే అనమాట. మాట్లాడినప్పుడు సరేలే ఇంకా నా లైఫ్ ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పేసి వేసుకుంటూ ఆ రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది. అతను తన బంధువుల దగ్గరికి తీసుకెళ్ళి మరి వాళ్ళ బంధువుల దగ్గర పెట్టి నేను మ్యారేజ్ చేసుకుంటే అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి నన్ను అంటే ఈ సంఘటన వెనుక తెలిసిన వాళ్ళ హస్తం కూడా, రక్త సంబంధికుల హస్తం కూడా ఉందంటే నమ్ముతారా? అయితే ఇంకా నాకు ఎవరికి చెప్పుకునే ఆప్షన్ లేక మరి నేను వెళ్ళిపోయి ఆ బంధువుల దగ్గర ఉంచినప్పుడు సరేలే ఇంకా ప్రభు ఎందుకు ఇట్లా చేసిన అంటే దేవుడు తెలిసినప్పటికీ కూడా దేవుని శక్తిని అంత ఆశ్రయించాలని కానీ, అంత నాలెడ్జ్ కానీ, అంత అనుభవం కానీ, అంత వయసు కానీ నాకు లేదు. అయితే రెగ్యులర్గా నేను ప్రేయర్ చేస్తున్నా, ప్రభు ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పి ఏడుస్తున్నాను. అప్పటికి నేను ఇంకా రక్షణ తీసుకోలేదు, జస్ట్ మారుమనస్ టీచర్, సండే స్కూల్ టీచర్ చెప్పడాన్ని బట్టి తీసుకున్నాను అన్నాను కదా. అయితే ఆ రోజు మరి ప్రార్థన చేయడాన్ని బట్టి అక్కడున్న రోజులు వాళ్ళ నాన్న చనిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయినప్పుడు మరి అమ్మాయి నాకు ఒక మార్గం ఏర్పడ్డది నా ఇంటికి చేరుకోవడానికి అని చెప్పి నేను హ్యాపీగా, ఆ ఇంటి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిరు. నువ్వు ఎందుకు ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా చేసిండు, మాకు కూడా అట్లా ఇష్టం లేదు, ఒక పెళ్ళైన అమ్మాయిని భర్త దగ్గర నుండి తీసుకొని వస్తే మాకేం కేసులు వస్తాయో, ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. అట్లా నేను మా ఇంటికి వచ్చేసిన అనమాట. వచ్చేసిన తర్వాత నన్ను ఎవరన్నా అర్థం చేసుకుంటారేమో అని ప్రయత్నించిన, నా గురించి తెలుసుకుంటారేమో, మంచిగా ఆలోచిస్తారేమో అని చెప్పి ప్రయత్నిస్తే ఏ ఒక్కరు కూడా నన్ను చేర్చుకోలేదండి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు తప్పు చేసినావు, నా వయసును చూడట్లేదు, ఒక అమ్మాయి అని ఆలోచించట్లేదు అంటూ ప్రతి ఒక్కరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, యు ఆర్ రాంగ్ అనేసి. చాలా మంది నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, మాటల చేత గుచ్చి చంపేస్తున్నారు. అంతా చేస్తుంటే నాకు ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అయితే అంతకుముందు ఆ వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టడాన్ని బట్టి నాతో ఒక ఫోటో దిగితే నేను నీ భర్తని నిన్ను వదిలేస్తా అని చెప్పేసి అంటే, ఎప్పుడో సరే ఫోటోనే కదా, ఫోటోకి ఏమవుతుందిలే, నేనైతే ఇంకా మ్యారేజ్ అయితే చేసుకోలే కదా ఇంకా ఈయనని అని చెప్పేసి అని అంత అనుమతి నేను ఇవ్వలేదు కదా, అంతవరకు రాలేదు కదా అని ఒక చిన్న ఫోటో దిగితే నేను వదిలేస్తా అన్నాడని బట్టి ఫోటో దిగాల్సి వచ్చిందండి. ఆ ఫోటోని మా ఇంట్లో చూపించి ఇంకా నా జీవితాన్ని మొత్తం బజారుకి ఇవ్వడంతో మా తండ్రి గారు కూడా ఆ ఫోటోని చూపించి, ఇంకా ఆయన కూడా అర్థం చేసుకోకుండా మా అన్న వాళ్ళందరూ కూడా ఫోటోని చూసి నవ్వుకోవడం, ఎగతాళి చేయడం, తిట్టుకోవడం, అమ్మాయిలకి నువ్వు ఒక చెడు అన్నట్లుగా మాట్లాడడం, ఇంత భయంకరమైన సంఘటన జరిగినప్పుడు నా హస్బెండ్ కూడా అది నిజం అనుకొని నమ్మిండు. ఎవరైనా నమ్ముతారు కదండి, సాక్ష్యాలు కావాలి మనుషులకి, బ్యాక్ సైడ్ ఏం జరిగిందో తెలియదు. అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అని ఆలోచన చేయకుండా ఒకవైపు ఆలోచిస్తారు కాబట్టి నా విషయంలో కూడా ఒకవైపు ఆలోచించుకోవడం జరిగిందనమాట. జరిగినప్పుడు అంత భయంకరమైన పరిస్థితిలో ప్రభువా మన నా లైఫ్ ఏంది అని చెప్పి అప్పుడప్పుడు ప్రార్థించేదాన్ని. అంత రెగ్యులర్ ప్రేయర్స్ కూడా ఉండేది కాదు. అప్పుడు రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళం, సండే కదా చర్చ్ అన్నట్టు ఉండేటోళ్ళం. సరే ఈ సంఘటనను బట్టి ప్రార్థన దేవుని దగ్గరికి నేను తీసుకెళ్ళిన. ఆ తర్వాత నా భర్త తరఫున వాళ్ళందరూ కూడా వచ్చి, పెద్దవాళ్ళు, ఇరువైపుల వాళ్ళు, మా తరఫున వాళ్ళందరూ కలిసి ఇప్పుడే రా, లేకపోతే అబ్బాయిని వదిలిపెట్టు, మేము వేరే పెళ్లి చేస్తామని చెప్పేసి అంటే, నాకున్న ఒత్తిడి కారణంగా నేను ఏం చేసిన అంటే, సరే నువ్వు నీ ఇష్టం, వేరే పెళ్లి చేసుకుంటా అంటే వైట్ పేపర్ కదా అని చెప్పేసి రాసేసిన. ఒక 2-3 years అయితే వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకెళ్తారేమో, ఇక్కడ ఈ సమస్యకి నాకు విడుదల వస్తుందేమో అని చెప్పి వైట్ పేపర్ పైన నాకున్న ఒత్తిడి కారణాన్ని బట్టి నేను రాసిన. అయితే ఆ రాసినప్పుడు నా భర్తకి వేరే మ్యారేజ్ చేసేసారు, తన తరఫున బంధువులందరూ, తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు మేబీ. అయితే తనకు వేరే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేమో ఇట్లా ఉన్నాను, మా నాన్నగారేమో మమ్మల్ని పట్టించుకోకుండా, మమ్మల్ని అంటే నన్ను పట్టించుకోకుండా ఆయన కూడా వన్ సైడ్ జడ్జిమెంటే, మదర్కి కూడా అట్లనే వస్తున్నాయి బెదిరింపులు. అయితే ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా లైఫ్ ఏంటి ప్రభా అని చెప్పేసి ప్రార్థనలో అప్పుడు నేను దేవుని ఆశ్రయించడం జరిగింది అనమాట. యేసయ్య
నువ్వు ఎన్నో కష్టాల నుండి విడిపించే దేవుడో కదా, మరి నా జీవితంలో నేను నమ్ముకున్నందుకు ఇంత పెద్ద శ్రమ నాకు ఎందుకు వచ్చింది ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం నా కోసమే దేవుడు రాసిచ్చిండేమో అని అనిపిస్తుంది. సో ఆ యెషయా గ్రంథం ద్వారా అనేక వాగ్దానాలు, ప్రవచనాత్మకమైన వర్తమానాల ద్వారా దేవుడు నా జీవితాన్ని ఎంతగానో మార్చి ఉన్నాడు. నా సాక్ష్యం మొత్తం విన్న తర్వాత మీకు అర్థమవుతుందండి. అయితే మరి ప్రవ్వా నా లైఫ్ ఏంటి అని చెప్పి దేవుని ఆత్మ నా పైన పనిచేయడంతో ప్రవ్వా నా లైఫ్ ఏంటి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించిన మనస్ఫూర్తిగా. ఇంతకు ముందుకు ఆర్టిఫిషియల్గా ఎవరో చెప్తున్నారని చర్చికి వెళ్ళి నామకార్థంగా ప్రార్థించిననేమో, కానీ ఇప్పుడున్న నా సిచ్యువేషన్ని బట్టి నేను దేవునితో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు, సేవకుడు అయిన యాకోబు, భయపడకుము నేను నీకు తోడైన, నన్ను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతున్నాను, నువ్వు జలంలో పడి దాటున్నప్పుడు నేను అవి నీ మీద పొర్లిపారవు. ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఆదరణ కలిగేది. మనుషుల దగ్గరికి వెళ్తే చీత్కారాలు, డబల్ టైప్ అవమానాలు, కానీ దేవుని దగ్గరికి వెళ్తే నాకు తెలియని ఒక విశ్వాసం, తెలియని ఒక నమ్మకం, తెలియని ఒక ఆదరణ నాకు కలిగేది. దేవుని సన్నిధిలో తెలియకుండా ఏడుపొచ్చి ప్రార్థన చేసేదాన్ని. 1/2 అవర్ 1 అవర్ అట్లా గంటలు ప్రార్థనలోకి వెళ్ళేదాన్ని. ఆ ప్రార్థన చేసిన తర్వాత నాకు ఎంతగానో రిలీఫ్ వచ్చేదన్నమాట. అయితే నా వివాహానికి ముందు వివాహం నిశ్చయమైనప్పుడు నేను దేవుణ్ణి అడిగిన. అప్పుడు సండే స్కూల్లో ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమనంటే, ప్రతి విషయంలో దేవుని పైన మనం ఆధారపడాలి అని చెప్పేవాళ్ళు. అయితే నేను ఏ విషయమైనా దేవుణ్ణి అడగాలి, ప్రతి చిన్న విషయమే కదా అని చెప్పి దేవుణ్ణి అడగకుండా ఏది చేయొద్దు అని చెప్తే సరే అని చెప్పి నేను నా భర్త విషయంలో దేవుణ్ణి ఒక వాగ్దానం అడిగి ఉన్నా. కీర్తనలో 91 గ్రంథం ఉంది కదా, దాని ద్వారా దేవుడు మాట్లాడిండు అనమాట. ఏమనంటే, అతను నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను అని చెప్పేసి ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. 91 కీర్తన. శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. నా వివాహం నిశ్చయమైనప్పుడు ఇతను క్రైస్తవుడు కాదు కదా ప్రభా, నాకు వివాహం అందరు జరిపించాలని నిశ్చయించుకున్నారు కదా, మరి ఎట్లా ఈ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా లేదా అని అడిగిన నాకున్న జ్ఞానంతో. ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇలా అనుకోని ఆపదలు వస్తాయని. ఏదో మా భావనే కదా, మంచిగా ఉంటుంది కదా లైఫ్ అని చెప్పేసి సరే అని స్టెప్ తీసుకున్నప్పుడు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఎక్కడి నుండి విడిపిస్తాడు, ఎందుకు దేవుడు రక్షణ ఏ సమస్యల నుండి విడిపిస్తాడు అనేది కూడా నాకు తెలియదు. నా రక్షణ చూపిస్తా అంటే దేవుడు రక్షించుకుంటానని వాగ్దానం చేసింది. ఆ నమ్మకంతో మ్యారేజ్ జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, సమస్యలన్నీ ఎదురైనాయి అన్నమాట. అయితే ఇప్పుడు నా భర్త నుండి నేను విడిపోయిన తర్వాత, ఎప్పుడైతే వైట్ పేపర్ రాసిచ్చిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిన. మనుషుల శ్రమలు తట్టుకోలేక ఎప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడం. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, పబ్లిక్లో తిరగలేను. ఇంత శ్రమ వచ్చిన తర్వాత అసలు నాకు ఇంకా లైఫ్ పైన విరక్తి అనేది వచ్చింది అనమాట. నేను చేయని తప్పుకు నేను హింసించబడుతున్నా. అందులో నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అంటే ఎవ్వరు సపోర్ట్ లేదు మరి అని చెప్పి దేవుని సన్నిధిలో మొదలుపెడితే, మరి దేవుడు ఆదరణ ఇవ్వడంతో నాకు కొంచెం విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అక్కడ భర్తది లేదు, ఇటు తండ్రిది లేదు ఆదరణ అన్నప్పుడు, మరి మా నాన్నగారు కూడా మా నుండి మా మమ్మీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తన కుటుంబీకులతో ఉండడం, తన రక్త సంబంధికులతో ఉండడం జరిగిందనమాట. అప్పుడు మా మమ్మీ ఒక చిన్న రూమ్ తీసుకొని మేమందరం అందులో ఉండేవాళ్ళం. మా మమ్మీ, మేము నలుగురం. అయితే ఒక స్త్రీ కాదండి, ఎట్లా పోషిస్తుంది కుటుంబాన్ని? మరి ఇళ్లలో పని చేయడం, ఇళ్లలో పని చేస్తూ ఉండేది అనమాట. మరి ఆ టైంలో మరి నేను ఇంట్లో ఉండి, మరి నాకు అప్పటికి చదువు లేదు, వయసు లేదు, ఎక్కడ జాబ్స్ కూడా నాకు ఎవరు ఇయ్యరు. మా మమ్మీతో పాటు నేను వెళ్ళేదాన్ని. తన ఒకటి ఇల్లుని పోషించడం అనేది కష్టం కదా అని చెప్పి తనతో పాటు పనికి వెళ్ళడం, ఇళ్లలో పని ప్రారంభం చేసిన అనమాట. మమ్మీకి ఎంతో కొంత సహకరించాలి కదా అని చెప్పి సహకరిస్తున్న క్రమంలో మా సార్ ఒకసారి వచ్చి, అమ్మాయికి అనవసరంగా మ్యారేజ్ చేసిండు, ఎందుకు చిన్నగా ఉంది, తన వయసు వచ్చినప్పుడు చేయాల్సింది, ఇట్లాంటివి వస్తాయి, అమ్మాయిని చదివించండి, బాగా చదువుతుంది అమ్మాయి అని చెప్పేసి చెప్పిండు అనమాట.
మా మమ్మీతో మాట్లాడినప్పుడు నేను కూడా అనుకున్నా, అవును నేను ప్రతి సబ్జెక్ట్లో మంచి పాస్ అయ్యేదాన్ని, నా చదువు కంటిన్యూ చేస్తే నా కాళ్ళపైన నేను నిలబడగలుగుతాను కదా అని చెప్పేసి అనుకున్నా. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నా గురించి తెలిసిన వాళ్ళు, అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పి కొంతమంది బుక్స్ ఇవ్వడము అట్లా ముందుకు రావడం జరిగింది. అయితే ఒక 10th క్లాస్ నేను ప్రైవేట్గా రాయాలనుకున్నాను, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి. ఫీజు కట్టే డేట్ అయిపోయింది. ఒక 2 months ఉన్నప్పుడు 2004లో నా మ్యారేజ్ అయింది. 2005లో నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 10th. బై గాడ్స్ గ్రేస్, దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను చదువు కంటిన్యూ చేయడానికి నువ్వు కొండలను నురిపిడిమానుగా చేస్తావు, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నువ్వు కొండలను నురిపిడిమానుగా చేస్తావు, కొండలను పొట్టుగల చేస్తావు అని అంటే, దేవుడు నా లోపల ఏదైనా నా ద్వారా చేపిస్తాను అన్నాడు కదా, అందుకని చెప్పి నేను చదివితే దేవుడు సక్సెస్ ఇస్తాడని చెప్పి నేను వెళ్తున్నా. అయితే అయ్యా మరి అన్ని సబ్జెక్ట్స్ నేను పాస్ అయినా, ఒక మ్యాథ్స్ ఒకటి ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ 2 monthsకి ఎగ్జామ్ కట్టి మళ్ళీ రాసిన, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కదా. అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయినా కదా, ఎందుకు ఇంకా టెన్షన్ పడడం అని చెప్పేసి తర్వాత నేను ఇంకా నాకు ఇచ్చిన తలంతు దేవుడు చదువే కాబట్టి అదొక్కటే ఆప్షన్ ఉంది నాకు, ఇంకెక్కడ ఆప్షన్ లేదు. కుటుంబంలో లేదు, తల్లిదండ్రుల ఆదరణ లేదు, బంధువుల ఆదరణ లేదు, భర్త ఆదరణ లేదు, వివాహమే విచ్ఛిన్నమైపోయి జీవితం అంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం, దేవుడు తన కృప చొప్పున నన్ను ఈ నిర్ణయం తీసుకునేలాగా దేవుడు ప్రోత్సాహపరిచిండు అనమాట. ఏంటంటే మనుషులు ఇంతగా నన్ను వేధిస్తున్నారు కదా, వాళ్ళకి మంచి రూట్లో వెళ్ళి నా సక్సెస్తోనే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి అని నేను డిసైడ్ అయినా. సో అట్లా డిసైడ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినా. ఈ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే గ్యాప్లో నేను ఒక ఫార్మసీలో పనిచేసినండి, మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసేది. సో అందులో నేను పనిచేసినప్పుడు నాకు కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను దేవుడు నాకు మంచి లైఫ్ ఇస్తాడు, నా స్టేజ్ కొంచెం మారుస్తున్నాడు కదా అని. తర్వాత నేను ఆ పని చేసుకుంటూనే మెడికల్ ఫార్మసీలో నేను మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయినా అనమాట. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా నా ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే అక్కడ ఫార్మసీలో హాలిడేస్లో నేను జాబ్ చేసిన, నేను మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలంటే మళ్ళీ నాకు ఇళ్లలో పని ఆధారం. అయితే మార్నింగ్ టైంలో నేను ఇళ్లలో పని మళ్ళీ ప్రారంభం చేసి కాలేజ్కి వెళ్ళేదాన్ని ఫస్ట్ ఇయర్లో. అయితే ఆ ఇళ్లలో పని చేసినప్పుడు పొద్దున్న 6ంటికి వెళ్ళి 9 వరకు వేయాలి కదా, చేస్తున్నప్పుడు టైం అయిపోయేది అనమాట. టైం అయిపోయి నేను ఫస్ట్ పీరియడ్కి బదులు సెకండ్ పీరియడ్ వెళ్ళడం అట్లా ఉంటే నాకు ఇటు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే నా డ్రెస్సింగ్ విధానం బాగాలేదు, మంచి డ్రెస్సెస్ లేవు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచి బట్టలు వేసుకొని వస్తారు, లంచ్ బాక్స్ సరిగా ఉండేది కాదు, నోట్స్ సరిగా ఉండేది కాదు. నేను సెకండ్ పీరియడ్కి అట్లా వస్తున్నా కాబట్టి లేట్ కామర్ అని చెప్పి లెక్చరర్స్ తిట్టడం, ఇట్లా మళ్ళీ కృంగుదలకు గురయ్యే పరిస్థితి. అట్లాంటప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిన, ప్రవ్వా ఎందుకు ఇట్లా నాకు నా లైఫ్ అంతా ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది, నేను ఏ పని అనుకుంటే ఆ పని నాకు దూరమే అవుతుంది కానీ నాకు దగ్గర రావట్లేదు యేసయ్యా అని చెప్పి దేవుని దగ్గర మొదలుపెట్టినప్పుడు, మరి దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి నాకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదండి, దసరా హాలిడేస్, దీపావళి ఫెస్టివల్స్ హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్లో మంచిగా ప్రాక్టీస్ చేయడం, చదువుకోవడం అనేది జరిగిందనమాట. ఉన్న టైంని మొత్తం చదువు కోసం ఎఫర్ట్ పెట్టడం జరిగింది. అనుకున్నట్టుగానే దేవుని కృపను బట్టి కాలేజ్లో పాస్ అవుతా అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నేను ఫెయిల్ అవుతాను, నేను బ్యాక్ అయిపోతాను అని అనుకొని కాలేజ్ వదిలేస్తాను అనుకున్న వాళ్ళ ఎదుట మరి దేవుడు నన్ను నిలబెట్టి మంచి మార్క్స్తో నేను పాస్ అయినప్పుడు మళ్ళీ నాకు సెకండ్ ఇయర్ అందరూ కూడా నా చుట్టుపక్కల స్నేహితులు ఏర్పడ్డారు, ఎందుకంటే ఇప్పుడు నేను పాస్ అయినా కాబట్టి. అంటే ఓడిపోతున్న వాళ్ళని దేవుడు గెలిపిస్తే ఆ సంతోషం ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే దేవుడిచ్చిన ఈ కృపను బట్టి నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరిగినాయి అనమాట. నేను ఏదైనా చేయగలుగుతా, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా ముందు పెద్ద స్టడీస్ చేయాలన్న ఆలోచన నాకు కలిగింది. ఇట్లా నేను పాస్ అయినందుకు నాకు లెక్చరర్ సపోర్ట్ కూడా వచ్చింది, కొంతమంది బుక్స్ కొనియడం జరిగింది, కొంతమంది బట్టలు అట్లా ఇవ్వడం జరిగింది అనమాట. అంతా హ్యాపీగా నడుస్తుంది. సెకండ్ ఇయర్ కూడా నేను మంచి మార్క్స్తో పాస్ అయినా. సెకండ్ ఇయర్ అయిపోగానే నేను ఎంసెట్ రాసిన. రాస్తే నాకు మంచి ర్యాంక్ వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే మంచి కాలేజ్లో దేవుడు నాకు సీట్ అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఆ ఎడ్యుకేషన్లో కూడా మరి నేను
సక్సెస్ అవ్వడానికి అవకాశమే లేదండి. ఎందుకంటే అందరు మంచి మంచి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఈ విధంగా ఉన్నా. అందులో ఖర్చులు కానీ చిన్న చిన్న ఫీజెస్ కానీ ఉంటాయి కదా, నా కాలేజ్ ఫీజు మొత్తం గవర్నమెంటే భరిస్తుంది ర్యాంకుని బట్టి, కానీ చిన్న చిన్న ఫీజెస్ కట్టుకునే స్తోమత కూడా లేదు. అట్లాంటప్పుడు నేను మళ్ళా ఒక ఫిట్నెస్ సెంటర్లో జాబ్ చేయడం జరిగింది అనమాట. టైమింగ్స్ ఏంటంటే అక్కడ 5 to 8 అట్లా ఉండేది. అయితే ఈ గ్యాప్స్లోనే అక్కడ జాబ్స్ చేసుకుంటూ అటు మా మమ్మీకి ఏదైనా చెయ్యాలి, సపోర్ట్ చేయాలి అని అనుకుంటూ చదువుకుంటూ అట్లా ముందుకెళ్తుంటే మరి దేవుని మహాకృపను బట్టి సెకండ్ ఇయర్ వరకు వచ్చింది. ఆ సెకండ్ ఇయర్ వరకు నడుస్తున్నప్పుడు ఈ ఖర్చులు ఇవన్నీ ఇంకా దేవుని కృపను బట్టి మేము ముందుకెళ్తూ వస్తున్నాం. మేము అంటే మా ఫ్యామిలీలో మా మదర్ కానీ మా చెల్లెళ్ళు కానీ నేను కానీ ముందుకెళ్తూ వస్తున్నప్పుడు అదే టైంలో నా భర్త మళ్ళా ఒక 7 years తర్వాత, ఆల్మోస్ట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో నా భర్త మళ్ళీ నా దగ్గరికి రావడానికి 7 years పట్టింది. ఈ 7 years తర్వాత ఆయన నుండి అనుకోకుండా కాల్ వచ్చింది, మా నాన్నమ్మ చనిపోయిందని. ఎందుకంటే ఆయన మేనభావనే కాబట్టి మా నాన్నమ్మ అందరు మమ్మల్ని విడిచిపెట్టారు కదా. ఈ 7 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత నా భర్త కాల్ చేసినోడికి మా మమ్మీకి ఏంటంటే మీ అమ్మమ్మ చనిపోయింది, ఇట్లా మీరు రావచ్చు అంటే మీ వాళ్ళు మమ్మల్ని రానియరు కదా అనేసి అని అంటే నేను చూసుకుంటాను అని చెప్పి మా మమ్మీకి చెప్తే సరే అని చెప్పి అక్కడ వెళ్ళినాం అనమాట. మేము ఇన్ని ఇయర్స్ తర్వాత మా నాన్నని కలుసుకోవడం కానీ మా నాన్నమ్మని కలుసుకోవడం కానీ అదే మొదటిసారి, నా భర్తను చూడటం కూడా అదే మొదటిసారి. ఇన్ని గొడవలు అయిపోయిన తర్వాత ఆయన దారిలో ఆయన ఉన్నాడు, నా దారిలో నేనున్నాను. అయితే నా చదువు పైన నేనున్నాను. అయితే మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి అతని శోధన నిన్ను ఎవరైతే రోడ్డు పైకి లాగిండో ఆయనది ఏమైంది పరిస్థితి అని. మేము రోడ్డు మీదకి వచ్చినాం కాబట్టి అతను మళ్ళీ మా జీవితంలోకి ఇన్వాల్వ్ కాలేదండి. ఆయన వేసుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి మళ్ళా మా జోలికి రాలేదు. నేను స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసిన. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనమాట ఆ సమయంలో. అంటే నేను సండే స్కూల్లోనే మార్మన్స్ పొంది ఉన్నానని చెప్పినాను కదా. ఆ తర్వాత నేను 10th క్లాస్లో నేను దేవునికి మొరపెట్టడాన్ని బట్టి బాప్తిజం తీసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. దేవుని రక్షణ నాకు తోడా అంటే ఇలాంటివి ఏమీ కలగవు, ఇలాంటివన్నీ కూడా నాకు దూరం అయిపోతాయని వచ్చింది అనమాట ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే శ్రమలు ఎక్కువ వస్తాయని చాలా మంది పోస్ట్పోన్ చేస్తుంటారు, కానీ దేవుడు ఒక భయంకరమైన వ్యక్తి నుండి నన్ను రక్షించుకోవడం ఎట్లా జరిగిందంటే నేను బాప్తిజం తీసుకున్నాక మొత్తం ఆగిపోయింది అనమాట. బై గాడ్స్ గ్రేస్ నాకు ఎవరి టార్చర్స్ కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ నాకు ఎదురవ్వలేదు బాప్తిజం తీసుకున్న తర్వాత. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు మా మమ్మీ కానీ మా చెల్లెళ్ళు కానీ ఎవరు నాతో పాటు రాలేరు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నేమ్ ఇచ్చినా నాకు ఎవరున్నా లేకపోయినా దేవుడు నాకు తోడంటే చాలు. దేవుడు నా లైఫ్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాడు. నేను బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే. నాకు భర్త లేకపోయినా, తల్లి లేకపోయినా, చెల్లి లేకపోయినా నా ఒంటరి ప్రయాణం నా దేవునితోనే అని చెప్పి నేను డిసైడ్ అయ్యి బాప్తిజం తీసుకున్నాను. అప్పటి నుండి దేవుడు నన్ను తన రక్షణలో కొనసాగింపజేసుకుంటూ ఏ ఆపద నాకు రాకుండా నాకు కావాల్సిన ప్రతి అవసరం దేవుడు తీర్చుకుంటూ వస్తున్నాడు అనమాట. సో అందుని బట్టి నేను బీటెక్ సెకండ్ ఇయర్ వరకు రాగలిగి ఉన్నాను. ఆ తర్వాత నేను బైబిల్ అంతా చదివినా. నాకు ఏజ్ వచ్చినప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి? ఎందుకంటే నా భర్త అయితే నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేడు, వేరే అమ్మాయితో మ్యారేజ్ అయిపోయింది. మరి నా పరిస్థితి ఎట్లా అని బైబిల్ మొత్తం తిరిగేసి చదివితే ఎక్కడో మత్తయి సువార్తలో ఉంటుంది ఏంటంటే భర్తను కానీ భార్యను కానీ విడిచిపెట్టి వేరొక స్త్రీని కానీ పురుషుని కానీ పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం అవుతుంది అని. అయితే నేను ఇంతగా దేవుల్లో ఉండి నేను మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే నేను వ్యభిచారం కిందకే వస్తుంది కదా అని చెప్పి దేవుని దగ్గర అడిగేదాన్ని అనమాట. ఆ క్రమంలోనే బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నా భర్త దగ్గర నుండి కాల్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. నేను అక్కడ మా మమ్మీ కాల్ లిఫ్ట్ చేసి మేము ఊరికి వెళ్ళడం, అక్కడ నా భర్త పైన కేసు పెట్టడం, తన సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కేసు పెట్టి తనతో అవసరం లేదు నేను రానని చెప్పి వెళ్ళిపోయింది అనమాట.
ఆమె వచ్చే ఛాన్స్ లేదని ఎవరిని అడిగినా చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్త్రీ ఎప్పుడు కూడా తనతో సరిగ్గా లేదు, తనని ప్రతిరోజు గొడవ పడేది, ఈసారి కేసు పెట్టేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఏంటంటే నా ద్వారానే కుటుంబం ఇలా అయింది కదా, నా భర్త ఇలా అయిండు కదా, నా ద్వారానే మంచి జరగాలి అని అనుకున్నా. అప్పటికి నా భర్త కానీ తన కుటుంబంలో ఏ ఒక్కరు కానీ బాగాలేరండి. అంటే ఎవరి గురించి నేను విమర్శించడానికి చెప్పట్లేదు, అయితే తన గురించి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో అప్పుడు బాగలేనప్పుడు నేను ఏమనుకున్నా అంటే నా ద్వారానే పాడైపోయింది, నా ద్వారా ఎంతో కొంత మంచి జరగాలి, నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు కదా, మంచి జరగాలన్న ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ బ్యాక్ టర్న్ అయినా, అంటే నా హస్బెండ్ దగ్గరకు వచ్చిన. ఈ క్రమంలో మా చెల్లెలకి కూడా వివాహం అయిందనమాట. వివాహం అయినప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకునే హక్కు ఉంటుంది కదండి. తనకి కూడా వివాహం అయింది. వివాహం అయినప్పుడు మళ్ళా నాకు మా రక్త సంబంధికులైన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ నాకు స్టార్ట్ అయింది. ఏంటంటే ఈ అమ్మాయి మ్యారేజ్ అయింది, చదువు విలువ వరకు తెలియదు కాబట్టి ఇంకా ఈ అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇంతే మా పరిస్థితి, వాళ్ళ చెల్లెలైతే మ్యారేజ్ అయింది అని చెప్పి ఇంకా ఉంటాయి కదండి రకరకాల రూమర్స్. ఇంకా అవి స్టార్ట్ అయ్యంగానే ఇటు మళ్ళా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయి ప్రార్థనలో పెట్టినందుకు మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చిండేమో, నా భర్తను మళ్ళా నా దగ్గరకు తీసుకొస్తున్నాడేమో అని చెప్పి అబ్రహాము తన భార్య ఆయన షారాని మరి దేవుడు మాట్లాడితే తీసుకొచ్చుకున్నాడు కదా, అట్లానే దావీదు తీసుకొచ్చుకున్నాడు కదా, మరి నన్ను కూడా దేవుడు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, నా భర్త ఎందుకు నన్ను వదిలేసి వేరే స్త్రీని వివాహం చేసుకున్నాడు అని చెప్పి నా లోపల నేను అంతరంగంలో కృంగిపోయేదాన్ని అనమాట. మరి ఎందుకంటే రెండో వివాహం అనేది వ్యభిచారం అవుతుందని దేవుడు అంటున్నాడు. మరి దేవుడు నాకు ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఎందుకు నా భర్త నా నుండి విడిపోయాడు అని చెప్పి హృదయంలో ఆలోచించుకున్నప్పుడు మరి తను అట్లా కేసు పెట్టి వెళ్ళిపోయింది అని అన్నప్పుడు నాకు కొంచెం హృదయంలో సంతోషం వచ్చింది. అంటే దేవుడు మళ్ళా నన్ను తన దగ్గరకు పంపిస్తున్నాడేమో, నాకు అవకాశం ఇచ్చిండేమో అని చెప్పి నేను ఆ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే తను నాతో మాట్లాడడం, నేను తనతో మాట్లాడడం, ఈ విషయాన్ని పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళందరూ కూడా మొదటిదే మోక్షం అంటారు కదా, మొదటిదే మోక్షం అనడం జరిగింది. ఆ సెకండ్ అమ్మాయి గురించి ఎవ్వరు ఆలోచించే స్టేజ్లో లేరు. ఆ టైంలో ఏదో మనకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు మంచి జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం, కానీ ఇంకా వేరేలాగా ఎవరు ఆలోచించారు కదా. అయితే రెండు వైపుల వాళ్ళు కూడా మమ్మల్ని కలిపారు అనమాట. ఏదో పేపర్స్ రాసుకున్నాం, బాండ్ పేపర్స్. ఈసారి దైవికంగా అంటే హిందూస్ మ్యారేజ్ కాకుండా క్రిస్టియన్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మా వివాహ జీవితాన్ని మేము ప్రారంభించున్నాం. మరి ప్రారంభిస్తున్నప్పుడు నా భర్త కూడా నా యొక్క స్టడీస్ని యాక్సెప్ట్ చేసి చదువు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పిండు అనమాట. తను రోజు రెగ్యులర్గా నా కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తుండే, చదువుకి మంచి సపోర్ట్ ఇస్తుండే. ఒక 6 months వరకు బాగానే సపోర్ట్ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ చెప్పు మాటలు తనకు ఎవరైనా వింటారు కదా, ఇది అది చెప్పి ఆమె పోయి వచ్చిన ఆమె తెచ్చుకున్నాం అది ఇది అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు తను కూడా డైవర్ట్ అయిపోయి మళ్ళా త్రాగినంత తిట్టడము, కొట్టడము, వేధించడం జరిగేది. ఇట్లా 3 నెలలు మంచిగా ఉండడం, 2 నెలలు కొట్టుకోవడం ఇట్లా జరిగేది అనమాట. అట్లాంటి సమయంలోనే నాకున్న ఒక ఆధారం చదువే కదా అని చెప్పి చదువుని కంటిన్యూ చేస్తున్నా. ఆ చదువు నా కాళ్ళపైన నేను నిలబడతా, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కనీసం నా పోషణ నాకన్నా ఉంటుంది, ఎవరు ఆదరణ లేకపోయినా అని చెప్పి ఇంకా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి చదివితే దేవుని మహాకృపను బట్టి బీటెక్ 4th year అయిపోయింది. మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్తో నేను ఇంజనీరింగ్ పాస్ అయినా. ఈ యొక్క సాక్ష్యం ఏంటంటే అండి, మా క్యాష్లో మా రిలేషన్లో ఒక మంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ని పూర్తి చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చున్నాడు. యాజ్ ఎ గర్ల్గా, ఒక పేద అమ్మాయిగా, ఎలాంటి సోర్స్ లేకుండా మరి అన్ని వ్యతిరేకతల మధ్యలో మరి దేవుడు అంత కృపనిచ్చి నాకు చదువులో మంచి స్థానాన్ని దేవుడు ఇచ్చిండు అనమాట. స్థానాన్ని ఇచ్చిన తర్వాత నేను నాకు పాస్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీగా. అంటే పర్మనెంట్ కాలేదు, కొన్ని రోజులు అయితే పర్మనెంట్ అవుతుంది, అది గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇట్లా మేము కంటిన్యూ అవుతున్నాం. ఇంకా అన్ని అప్పటికి నా మ్యారేజ్ విషయంలో పోయినది మళ్ళీ వచ్చి మంచిగా అయిపోయినా, తర్వాత బాబు పుట్టిండు, తర్వాత ఉద్యోగం వచ్చింది. ఇంకా మాకేం ప్రాబ్లమ్స్ లేవు, మేము మంచిగా సక్సెస్ అవుతున్నాం.
మరి దుష్టుడు కళ్ళు మరలా చెదిరిపోయి ఈసారి ఏమైందంటే నా భర్త టార్చర్ మళ్ళా నాకు ఎక్కువ అయిపోయింది అనమాట. నేను ఏదో ఆశించి వెళ్తే అది మొత్తం రివర్స్ అయిపోయింది. నాకు ఇంతకుముందు ఆదరణ వాళ్ళు మంచి ఫ్యామిలీ కదా అని చెప్పేసి నాకు ఎంత సపోర్ట్ నిలబడతారు కదా అని చెప్పి నేను అనుకొని వెళ్తే రోజు ఇంకా నా భర్త చేతిలో అంటే నేను ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి మొదటి కంటే దారుణంగా అయిపోయింది అనమాట. అంతకుముందు మాటలతోనే హింసించే వాళ్ళు ఇప్పుడు ఒక పక్కన ఒక వ్యక్తి, అదే నా భర్త, అంత కొట్టడం, ఒక స్త్రీని ఎంత టార్చర్ చేయాలో అంత భయంకరమైన టార్చర్స్ చేయడం, ఏ రాత్రి అంటే ఆ రాత్రి తాగొచ్చి కొట్టడము, నీ వల్లనే నా లైఫ్ ఇట్లా అయిందని చెప్పి మళ్ళా పాత్యాన్ని గుర్తు చేసుకొని భయంకరంగా నన్ను హింసించడం జరిగిందనమాట. అయితే ఇట్లాంటి టైంలో మళ్ళా నాకున్న సమస్యను బట్టి మా చుట్టాలు రక్త సంబంధికులు అనేవాళ్ళు అక్కడెక్కడ తీసుకెళ్ళి నన్ను అక్కడ పోతే మారుతాడు, ఇక్కడ పోతే మారుతాడు అని చెప్పేసి తిప్పేవాళ్ళు. నాకున్న డబ్బులను బట్టి కూడా నేను ఖర్చు పెట్టేదాన్ని, ఎందుకంటే చేతిలో ఉద్యోగం ఉంది, భర్త మారితే చాలు అనేసి అనుకున్నాను. ఎందుకంటే భర్త ఎందుకు మారాలంటే స్త్రీకి మొత్తం భర్తనే ఆధారం కదా, మరి నాలాంటి వాళ్ళకి ఇంకెక్కువ ఆధారం. ఆల్రెడీ గతంలో చెడిపోయి మళ్ళీ మంచిగా లైఫ్ కాబట్టి. అయితే నేను ఇంకా మళ్ళీ నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఏంటంటే నా బాబుని చంపేసి నేను కూడా చనిపోవాలి, ఇంత తాగుతున్న వ్యక్తి నా జీవితంలో ఉండి నన్ను ఇంతగా వేధించడం ఏంది, ఇంత తిండి పెట్టకుండా మానసికంగా మాటలతోని అలాగే తన చేష్టలతోని దెబ్బలతోని నన్ను హింసించే విధానాన్ని తట్టుకోలేక మరి ఎన్నోసార్లు మళ్ళా నేను సూసైడ్ కోసం ప్లాన్ చేస్తున్నా. మరి అలాంటి టైంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమైపోయి డబల్ టైం అయినా ఇంకా టార్చర్ అనేది డోస్ ఇంకా పెంచి భయంకరంగా టార్చర్ చేస్తుంది. అట్లాంటి సమయంలో మళ్ళా దేవుడు మాట్లాడిండు. ఏమనంటే గాలి వాన చేత కొట్టబడుతూ ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలంతో నీ కట్టడంలో కడుతును, మాణిక్యమనులతో నీ కోట కొమ్మలను నేను స్థిరపరుస్తానని. అదేంటి దేవుడు ఇంత కరెక్ట్గా ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు మాట్లాడినప్పుడు దేవుడు ఉన్నతంగా నన్ను హెచ్చించిండు, ఇప్పుడు ఇన్ని ప్రయత్నాలు ఇవన్నీ చేయడం ఎందుకు? మరి దేవునితోనే నా ప్రయత్నాలు అన్నీ మళ్ళా నేను కొనసాగిస్తే బాగుంటుంది కదా. అయితే దేవునితో ఎందుకు కొనసాగించలేకపోతున్నాను అని చెప్పి నేను మళ్ళా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళిన. అంటే ఒక 1 year కూడా 4 years ఎప్పుడు దేవుని చర్చ్కి వెళ్ళడం కానీ ప్రార్థన చేయడం కానీ మానలేదు. ఎప్పుడైతే నా భర్త కొట్టడం వేధించడం స్టార్ట్ చేసిండో చేసిన పనులు నేను దేవుని ప్రేమ కొద్దిగా దూరం అయిపోతున్నా. ఎట్లా అంటే ఒక అమ్మాయి లైఫ్ నా వల్ల పాడైందేమో, నేను అనవసరంగా ఉన్న తర్వాత నేను మళ్ళీ వచ్చిన వెళ్ళిపోయిందని వెళ్ళిపోయినట్టు అయిపోయేది కదా, ఇట్లా తప్పుల మీద తప్పులు నేనే చేస్తున్నట్టున్నా అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత కూడా నాకు లేదు అని చెప్పి దేవునికి క్రమక్రమంగా ప్రార్థనకు దూరం అవుతున్నాను అనమాట. కానీ ఈసారి దేవుడే మాట్లాడండు మళ్ళీ. అంటే ఎంత కరెక్ట్గా దేవుడు పిలుస్తున్నాడు, దేవునికే నేను లోబడాలని. ఇంకా అప్పటి నుండి అంతకుముందు మామూలు ప్రేయర్స్ చేసేదాన్ని, ఈసారి ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రకటించుకున్నా. మారితే నా భర్త మారాలి ప్రభా, గతంలో చేసిన మేలు కంటే ఇప్పుడు నువ్వు నాకు 2 మేలు చేస్తేనే నేను నీ కృపను నమ్మగలుగుతాను అని చెప్పి నేను దేవుని దగ్గర ఇంకా ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకోవడం 50 days 40 days అలా ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసేదాన్ని అనమాట. అయితే నా భర్త ఎప్పుడైతే డబల్ డోస్ పెంచి నన్ను కొట్టడం తిట్టడం స్టార్ట్ చేసిండో నా ఉద్యోగం కూడా మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే సపోర్ట్ లేదు, బాబు చిన్నగా ఉన్నాడు, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరు చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చుట్టూ విమర్శలే కదా. నా గురించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కొత్త కామెంట్స్ చేస్తూ ఇంకా అందరూ దేవుని ప్రేమను ఎవ్వరు కూడా చూపించలేకపోయారండి. మన భర్త కూడా చూపించలేదు, ఇంకా ఎక్కువ తన టార్చర్ ఎక్కువైపోయింది కదా అని చెప్పి ఇంకా నేను అట్లా దేవుని ప్రేమకు దూరమైనప్పుడు మరి దేవుడు మళ్ళా నన్ను పిలుచుకొని వాగ్దానం ఇయ్యంగానే ఒక్కసారిగా నా కళ్ళలో నుండి వాటర్ కట్టలు దించుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఇంత క్లియర్గా దేవుడు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు, ఇంత నేను ఆయనకు దూరమైన దేవుని ప్రేమ నన్ను ఇంకా పిలుస్తుంది, దేవుడే నన్ను మారుస్తాడని ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గర ఇంకా ఈసారి ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అడుగుతున్నాను అనమాట. దేవుడు నా సొంత తండ్రి లాగా తల్లిలాగా ఎట్లా కొట్లాడతామో అట్లా దేవునితో నేను కొట్లాడుతున్నాను అనమాట. కొట్లాడినప్పుడు అద్భుత రీతిగా దేవుడు తన కృపను బట్టి తనలో మార్పు రావడం, తను దేవునికి దగ్గర అవడం మరి జరిగిందనమాట.
తను కూడా ప్రార్థన ప్రారంభించడం, చర్చ్కి రావడం, అట్లనే దేవుని ప్రేమను తెలుసుకొని మరి అతను కూడా ఉపవాసాలు ప్రతిష్ఠించుకోవడం జరిగిందనమాట. అయితే నేను ఈ క్రమంలో నేను ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పుకున్న ఎవ్వరు వినేవాళ్ళు కాదు కదా. సార్ సేవకులకి నేను చెప్పిన అనమాట, వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా అని చెప్పేదాన్ని. నా భర్త ఇట్లా తాగి వేధిస్తున్నాడు నా హస్బెండ్ అని చెప్పి, గతం గురించి ఏం తెలియదు ఎవరికి, ఇట్లా త్రాగుతున్నాడు నన్ను ఇట్లా ఏంది అని వాళ్ళకి చెప్తే పాస్టర్స్ అనేవాళ్ళు నీ భర్తకి సేవ పిలుపు ఉందమ్మా అని చెప్పేసి అట్లా అన్నప్పుడు మరి నాకు కొంచెం ధైర్యం వచ్చేదన్నమాట. అట్లా ఆ ధైర్యంతో ఇంకా ప్రార్థన ప్రారంభించడం, దేవుడు తనను మార్చుకోవడం, కొద్ది కొద్దిగా మార్పు చెంది తనలో మొత్తం పూర్తిగా మార్పు రావడం, తను కూడా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం, ఇలా నా జీవితంలో మళ్ళా మంచి దినాలు అనేవి దేవుడు వాగ్దాన రీతిగా దేవుడు తనిచ్చిన వాగ్దానాన్ని మళ్ళా నిలబెట్టిండు అనమాట. తను మారిపోవడం, నన్ను బాబుని మంచి చూసుకోవడం, ఆ తర్వాత ఒక మంచి పాపాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వాళ్ళిద్దరిని దేవుని మహిమ కొరకు, సేవ కొరకే మేము పెంచుతున్నాం. అయితే తను ఆటో డ్రైవర్గా ఉండి మరి నన్ను ఈ విధంగా, నేను ఒక ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎక్కడైతే నేను పడిపోయినాను అంటే, ఎక్కడైతే నా సాక్ష్యం పడిపోయేలా దుష్టుడు చేసి ఉన్నాడో మరి అదే ప్లేస్లో నేను తలెత్తుకొని తిరిగి ఏ మనుషులైతే నన్ను అవమానించి ఉన్నారో ఆ మనుషులే నన్ను మరలా మెచ్చుకునే విధంగా దేవుడు చేసిండు అనమాట. ఒక ఇంజనీర్గా ఉండడం, మరి తను ఒక ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు మరి ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదని దేవుడు నన్ను నిర్దోషిగా నన్ను వాళ్ళ ఎదుట నిలబెట్టుకున్నాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆటో డ్రైవర్గా ఉండడం ఏంది ప్రభా, నా భర్తని ప్రార్థన చేసినప్పుడు మరి తను కూడా ఆటో డ్రైవర్ స్థాయి నుండి దేవుడు తను ఉన్నతంగా లేపుకున్నాడు అనమాట. మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వడం, నేను సివిల్ ఇంజనీర్ కదా, నా జాబ్ అయింది కదా ప్రభా నా భర్త కారణంగా, ఎవరు సహకరించని కారణంగా. మరి నా లైఫ్ ఏంది ప్రభా, అయితేనేమో త్రాగుబోతు అని మరి ఇట్లా ప్రార్థన చేసినప్పుడు తన త్రాగుడు విడుదల పొందుకోవడమే కాకుండా మరి మంచిగా తనకు అవకాశాలు ఇచ్చి, ప్రాజెక్ట్స్ ఇచ్చి దేవుడు బలపరుచుకున్నాడు. ఫైనాన్షియల్గా కూడా దేవుడు తనను లేపుకున్నాడు. మరి ఒక స్త్రీ కృంగిపోతే ఏమి చేయలేదు, కానీ దేవుని ప్రేమ తనకు తోడంటే ఎన్ని విజయాలైనా కూడా దేవుడు ఇస్తాడు అనడానికి నా జీవితం ఒక ఉదాహరణ. మరి ఎంతోమంది స్త్రీలు, యవనస్తులు భయంకరమైన ప్రలోభాలకి లోనవుతున్నారు. మరి క్రీస్తు దగ్గరకు వస్తే కనుక మరి క్రీస్తు ఎలాంటి వాళ్ళనైనా మారుస్తాడు అనడానికి నా జీవితమే ఒక ఉదాహరణ అనమాట. ఒకవేళ తెలిసి తెలియక నిందల గుండా మీరు వెళ్తున్నారేమో, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరేమో, చివరికి మీ తల్లిదండ్రులైనా, తోబుట్టులైనా, భర్త అయినా, కానీ ఇలాంటి స్థితిలో ధైర్యం తెచ్చుకోండి, దేవుడు ఉన్నాడు అని. దేవుని వద్దకు రండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని ఆదరిస్తాడు. దేవుని కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. చూస్తున్నారు కదా, పేద స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఎవరు ఆదరణ లేని స్థితిలో మరి దేవుడు తన కృపను బట్టి నన్ను నిలబెట్టుకొని ఏ రోజు ముగిసిపోవాల్సిన నా జీవితాన్ని ఈరోజు అనేకులకు సాక్షులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు కదా. మరి సాక్ష్యం చెప్పినప్పుడు విడిపోయే భార్యాభర్తలు ఎంతో మంది కోర్టు కేసుల్లో నుండి వాపసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కాలేజ్కి వెళ్తున్నప్పుడు యాసిడ్ దాడులు జరుగుతుంటాయి. ఎవరెవరో బలవంతం చేత మరి రోడ్డుకి ఇడవాలని చూస్తుంటారు. ఎలాంటి జీవితాన్నైనా దేవుడు ఉన్నతంగా లేపుకుంటాడు. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసుకుంటే మనకే నష్టం, కానీ దేవునికి కాదు. లోకాన్ని ఇస్తానన్న దేవుడు మన కోసం కల్వరి సిలువలో అంతా మరి తన ప్రాణాన్ని అర్పించినప్పుడు అది ఆ శ్రమ అంతా వృధా పోతుంది. మన ఒక్క డెసిషన్, చిన్న చిన్న నిర్ణయాల కారణంగా, తప్పిపోవడాల కారణంగా. కానీ మనం ఎంత నిజాయితీగా ఉందాం అనుకున్నా పక్కన వాళ్ళు నిజాయితీగా ఉండని అన్నప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళైనా, బెదిరింపులకు గురవుతున్న వాళ్ళైనా, అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళైనా, రక్షణ లేని వాళ్ళైనా ఈరోజు మరి దేవునికి అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీ ఆత్మ రక్షింపబడితే అది పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా మీరు తలెత్తుకొని జీవించేలాగా దేవుడు చేస్తాడు అనమాట. బాప్తిజం తీసుకుంటే కష్టాలు వస్తాయన్న ఒక ఆలోచన నుండి బయటకు రండి. ఎందుకంటే దేవుడు రక్షించేది తన కృపను బట్టి మనకి క్షేమం ఇవ్వడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి. లోకంలో ఎక్కడ సేఫ్టీ లేదు, దేవుని దగ్గరనే సేఫ్టీ ఉంది. రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు, మోసం చేసే వాళ్ళు మన చుట్టుపక్కనే ఉంటారు, ఎక్కడో కాదు. మనకు తెలియని వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టే కంటే తెలిసిన వ్యక్తులు ఇబ్బందే ఎక్కువ ఉంటుందండి ఈ రోజుల్లో. మరి ఇలాంటి
పరిస్థితుల్లో ఎవరన్నా కూడా దేవుని పైన ఆధారపడండి. స్త్రీలుగా ముఖ్యంగా నలిగిపోతున్న వాళ్ళు, ఆదరణ లేని వాళ్ళు దయచేసి దేవుని ప్రేమను తెలుసుకోండి. నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా రక్షిస్తాడు. అయితే ఈరోజు దేవుడు మరి ఆ రోజు ముగించిపోవాల్సిన మా జీవితంలో ఇంత కృపనిచ్చి మరి భర్త త్రాగు నుండి విడిపించడము, అలాగే నాకు పిల్లల్ని ఇవ్వడము, మరి అలాగే ఉద్యోగం కోల్పోయినప్పటికీ రెట్టింపుగా తన సేవలో వాడుకోవడం, అలాగే మరి మందిరాన్ని ఇవ్వడము, ఆ మందిరంలో మరి అనేకులు మరి రక్షణ పొందుకోవడం, ఇవెన్నో మనం ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు అనమాట. అయితే చిన్న చిన్న విషయాలకి మరి దేవునికి దూరం కాకుండా దేవుని పైన ఆధారపడి నిరీక్షించి కనిపెట్టుకున్నట్లయితే ఓపికతో సహనంతో మనం కనిపెట్టుకోవాలి. ఇంకేం లేదు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని ప్రేమను వెతుకుతే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అనే దేవుడు వాగ్దాన రీతిగా, దర్శనం రీతిగా ఇవ్వడాన్ని బట్టి మరి మేము అక్కడ సేవ ప్రారంభించి ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలో ఏమైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మరి చూస్తున్నారు కదా మా సాక్ష్యం ఏంటంటే 4 సంవత్సరాలు మరి నా భర్త చేతిలో ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నాను, లోకం ద్వారా ఎన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నాను, అంతకు రెట్టింపు ఘనత, సంతోషం దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2 పిల్లలు, అలాగే నా భర్త, నేను అందరం కూడా ప్రభు కృపను బట్టి సేవలో వాడబడుతున్నాం. మరి ఇంకా అనేకులకు వెలుగుకరంగా, దీవెనకరంగా ఈ సాక్ష్యము ఉండి అనేకులను క్రీస్తు వైపు మళ్లించాలని మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ సాక్ష్యం ద్వారా మీరు విని బలపరచబడినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇప్పటి వరకు సహోదరి అశ్విని చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరంతా విన్నారు. ఆమె ఏ స్థితిలో విపరీతమైనటువంటి కష్టాలకు, శోధనలకు గురైందో, యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఏ విధంగా వాటన్నిటి నుండి విడుదల సంపాదించుకుందో, ఆ కష్టాలను, శోధనలను దేవుని కృపచేత, వాగ్దానాల చేత ఏ విధంగా జయించిందో మీరే విన్నారు. మీ జీవితంలో ఒకవేళ ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి ఆడపిల్లలు, స్త్రీలు ఎవరైనా ఉంటే సహోదరి అశ్విని జీవితాన్ని ధైర్యపరిచి బలపరిచిన దేవుడే మీతో కూడా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. శ్రమలలో కృంగిపోకండి. ఆత్మహత్యలు చేసుకోకండి. అలాంటి తలంపులు విడిచిపెట్టండి. దేవుడు మీతో ఉన్నాడు. తప్పనిసరిగా విజయం ఇస్తాడు. మీ కుటుంబ జీవితాన్ని చక్కబెడతాడు. ప్రభువు యేసుక్రీస్తు జీవితాలను బాగు చేసేవాడు, బ్రతుకులను బాగు చేసేవాడు. ఆయన మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రియ యేసు ప్రభువానికి స్తోత్రాలు. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో సహోదరి అశ్విని జీవితాన్ని మీరు ఏ విధంగా దర్శించి బలపరిచి, కష్టాలలో, శోధనలలో, ఆమె అనుభవించిన వేదనలో ఏ విధంగా మీరు ఆదుకొని విడిపించారో సజీవ సాక్ష్యాన్ని మా ప్రియ అందరూ విన్నారు. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి. అలాంటి కష్టాల్లో, బాధల్లో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరైతే మీకు దూరముగా ఉంటున్నారో వారందరినీ కూడా మీకు సమీపస్తులుగా చేసుకొని ప్రతి ఒక్కరిని నరకశిక్ష నుండి తప్పించుమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ వీడియోని లైక్ చేయండి, అనేకులకు మన ఛానల్ని పరిచయం చేయండి, అనేకులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి తెలియపరచచ్చు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. మరిన్ని అనుభవ సాక్ష్యాలతో మళ్ళీ మనం మై విట్నెస్ టీవీలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా.